వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 2025 డిఎస్సి లీకేజీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు భృతి 3,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టౌన్ హాల్ సమావేశ కార్యక్రమం పార్వతీపురంలో మాజీ శాసనసభ్యులు అలజంగి జోగారావు సారథ్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు యువత, వివిధ సంఘాలు, పార్టీ ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ 2025 మెగా డిఎస్సి పేరిట కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు చేసిన అన్యాయంపై గలమెత్తుతూ తక్షణమే డిఎస్సి స్కామ్ పై సిబిఐ విచారణ జరిపించాలని, అందుకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యువతకు జరిగిన అన్యాయాన్ని, యువతకు జరిగిన నష్టాన్ని, యువతకు జరిగిన ఇబ్బందిని చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. మిమ్మల్ని చూసి 10 మంది ఇన్స్పైర్ అయ్యి రేపు జరగబోయే ఉద్యమంలో, రేపు జరగబోయే కార్యక్రమాల్లో, లేదా ఈ రాష్ట్రంలో అరాచక పాలన, ఒక దుర్మార్గమైన పాలన, లేదా వాళ్ళ కార్యకర్తలకి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఎలా కట్టబెట్టింది ప్రభుత్వం చెప్పే విధంగా మనందరం కూడా మాట్లాడి ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని, ప్రభుత్వం యొక్క అవినీతిని ఎండగట్టాల్సిన బాధ్యత మనపై ఉందన్న ఆలోచనతోనే ఇక్కడున్న యువకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ పోరాటంలో మీరు కీలకంగా ఉండాలి. ఈ పోరాటం బాధ్యత మీరు తీసుకోవాలి. మరి ముఖ్యంగా మన ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ జంజీవాల్లో, ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగే ఈ జంజీవాల్లో పార్వతీపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకంగా ఉన్న విషయాన్ని ఈ రాష్ట్రానికి చాటి చెప్పేటట్టుగా దుర్మార్గమైన, అవినీతిమయమైన విద్యాశాఖలో ఉండే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు ఈ పార్వతీపురంలో ఉండే యువత ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తున్న విషయాన్ని చాటి చెప్పేటట్టుగా మనందరము తయారీగా ఉండాలని మీకు పిలిపిస్తున్నాం.